అపోలో ఫిష్ ఫ్రై రుచికరమైన చైనీస్ వంటకం. ఇది వేడిగా ఉన్నప్పుడు మంచి స్టార్టర్స్గా తింటే అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ దీన్ని తయారు చేసుకోవడానికి అడుగులు క్రమంగా ఇవ్వబడినాయి. కావలసిన పదార్థాలు: బోన్లెస్ అపోలో ఫిష్ 350 గ్రాములు కారం, 1 టీ స్పూన్ ఉప్పు, రుచికి తగినంత పసుపు, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ గుడ్డు, 1 మైదా, 3 టేబుల్ స్పూన్లు కార్న్ ఫ్లోర్, 3 టేబుల్ స్పూన్లు నూనె, వేయించడానికి సరిపడా వెల్లుల్లి తరుగు, 1 టేబుల్ స్పూన్ అల్లం తరుగు, 1 టేబుల్ స్పూన్ పచ్చి మిరపకాయలు, 3 పెద్దగా కోసినవి మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ లైట్ సోయా సాస్, 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 1 టీ స్పూన్ చైనీస్ చిల్లీ పేస్ట్, 1 టీ స్పూన్ నిమ్మరసం, 1 టీ స్పూన్ కరివేపాకు, 4 రెబ్బలు. తయారీ విధానం: 1. ఫిష్కి మసాలా పట్టించటం. ఒక గిన్నెలో చేప ముక్కలు, కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గిలకొట్టిన గుడ్డు, మైదా, కార్న్ ఫ్లోర్ వేసి బాగా కలపాలి. ఫిష్ ముక్కలపై ఈ మిశ్రమం బాగా పట్టేలా చూడాలి. 2. ఫిష్ను వేయించటం. నూనెలో ఫిష్ ముక్కలను బంగారు రంగులోకి వచ్చే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. 3. సాస్ తయారు చేయడం. మరో పాన్లో 4 టేబుల్ స్పూన్లు నూనె వేసి వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి తరుగు, కరివేపాకు వేసి 2 నిమిషాలు పెద్ద మంటపై వేగించాలి. 4. చైనీస్ చిల్లీ పేస్ట్, రెడ్ చిల్లీ సాస్, మిరియాల పొడి, సోయా సాస్, చిటికెడు ఉప్పు వేసి అరకప్పు నీరు, నిమ్మరసం కలపాలి. 5. నీరు కాస్త సిక్కబడి సాస్లాగా మారినప్పుడు వేయించిన చేప ముక్కలు వేసి బాగా కలపాలి. 6. వేడిగా తినటానికి మీకు ఇష్టమైన సాస్తో గానీ లేదా స్టార్టర్ గానీ తింటే రుచిగా ఉంటుంది. ఈ స్పైసీ టాంగీ ఫిష్ ఫ్రై మీ భోజనం రుచిగా చేస్తుంది.